హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి రేపైతే మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఉంటే మనం ఒక వారం ఏం జరుగుతుందని చెప్తాం కదా, ఆ ఎపిసోడ్ అయితే రాబోతుంది. అసలు మలేషియా మామ ఎంట్రీ ఈ విధంగా ఉంటే, కుర్తి తొట్లో ఎంట్రీ ఉంటే ఇంకెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి వీడియో కోసం అయితే ఎదురు చూడండి. ఖచ్చితంగా మంచి ఫన్ అయితే ఉండబోతుంది. అది ఏమి ఎక్కడ అనేసి రేపే చెప్తాను మీకు. ఈరోజు ఎపిసోడ్లో అయితే మళ్ళీ మలేషియా మామయ్య అయితే ఫైనల్గా అయితే మటన్ కోస్ట్ మస్తాన్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చాడు. దాదాపు సోమవారం నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. మలేషియా మామయ్య అదిగో వచ్చేసాడు, ఇదిగో వచ్చేసాడు అనేసి మనం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే శుక్రవారంకి సోమవారం రావాల్సిన మామయ్య శుక్రవారంకి అయితే వచ్చారు. మన పద్మావతి గారు అయితే దండాలు తల్లి. మీకైతే అసలు నిజం చెప్తా అన్నాను, ఏమి యాక్టింగ్ చేస్తారంటే అసలు మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి, చూద్దాం ఎలా ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఉన్నారా, ఎంతమంది ఇంట్లో ఉంటారు అనేసి. మలేషియా మామయ్య వస్తాడు, యాడికి పోడు. ఆడ మలేషియా మామయ్య డ్రెస్ చూసి ఆ కుక్క తరుముకునే కొంది పోయి కొర్తి తొట్లో పడినాడు. కొర్తి తొట్లో పడితే అక్కడ కొన్ని కూరగాయలు తట్ చేసేసింటే మేకలు బాగా తినింటాయి అనేసి అనే కొందికి మన బాలు ఉంటాడు. అసలు బాలు ఫ్యాన్స్ ఏమున్నారు నాయన, అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు బాలు ఫ్యాన్స్. బాలు కోసమే సీరియల్ చూస్తుంటారు. టీఆర్పీ కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. అంటే దానికి కారణం బాలునే అనేసి చాలామంది కామెంట్ చేశారు. నేను పోల్ కూడా పెట్టాను, మీకు ఆల్రెడీ నిన్న కూడా వీడియోలో చెప్పాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ మనోజ్ అయితే పాపం మలేషియా మామ ఇచ్చినాడు నాకు హ్యాపీ అనుకుంటా ఉంటాడు పాపము. కానీ మనోజ్ ఎందుకు చెప్తాలే దండంతది, ఒక రూమ్ ఇచ్చాక కూడా వాళ్ళు అంతలా ఏడుస్తూ ఉంటారంటే మీకోసమే కదరా వచ్చినాడు మలేషియా మామయ్య, ఆ రూమ్ ఇచ్చాక కూడా మీరు ఎందుకు ఏడుస్తారు అనేసి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. ఎవరన్నా అనుకుంటారు. మీ రోహిణి కోసమే వచ్చాడు. మీ రోహిణి మామయ్య కదా, నీకు పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టిస్తాను, మీ అమ్మ కళ్ళకి అంతా ఉంది కదా, ఆ కళ్ళన్నీ ఇవ్వాలంటే కనీసం నువ్వు రూమ్ కూడా ఇకపోతే ఎలా మనోజ్? న్యాయం ఉండాలి కదా మనకు కూడా. మనం రూమ్ ఇవ్వాలి వాళ్ళకి, రూమ్ ఇకపోతే ఎలా చెప్పు? న్యాయం కొంచెం అయినా నేర్చుకో మనోజ్. ఎలా మనోజ్? రోహిణి చూడు ఎంత కష్టపడతా ఉంది మీకోసం అనేసి, ₹1,00,000 అప్పు తెచ్చి మరి అక్కడ నీకు బ్రాస్లెట్ తెచ్చింది, డ్రెస్సులు తెచ్చింది. వాడు 50,000 ఏం చేస్తున్నాడో తెలియదు. 50,000 పెట్టి మన బ్రాస్లెట్ కొనింది, అన్నీ చేసింది మన కోసం రోహిణి. నువ్వేమో కనీసం రూమ్ కూడా అయిందంటే ఎలా మనోజ్? ఈ విధంగా అయితే మన రోహిణి అయితే పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో అనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే మన రోహిణికి అయితే దండేసి అన్నం పెట్టచ్చు. అన్ని కష్టాలు ఉండబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.